ఈరోజు ఉదయం 3:30 గంటలకు భారత వైమానిక దళానికి చెందిన 12 మీరజ్ యుద్ధ విమానాలు పాక్ ఆక్రమిత కాశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలపై 1000 కిలోలకు పైగా బాంబుల వర్షం కురిపించాయి. 300 వరకు నరహంతక ఉగ్రవాదులను మట్టుబెట్టింది. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో అడిగి చూద్దాం. సుభాష్ చంద్ర గారు, ఈరోజు మార్నింగ్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది పాకిస్తాన్పై. దానిపై మీ అభిప్రాయం? ఈ చిన్నగా అయితే పెద్దగా చేయాలన్నా, ఇంకా పెద్దగా చేయాలన్నా. ఎప్పుడు మళ్ళీ వాళ్ళు ఇక్కడ చూరకుంటే చేసుకోవాలన్నా. ఆయనకి నిన్న చెప్పిండు కదా ముషర్రఫ్, ఈయన ముషర్రఫ్నే కదా. లేలే, ఆయన పాకిస్తాన్ వాళ్ళు పైన లేలే, దాంతో ఎంత ముందే ఉండే ఆయన ఎవరు ముషర్రఫ్ ఉండే కదా. ఆయన లండన్కి వెళ్ళి స్టేట్మెంట్ ఇచ్చిండు. ఏమిచ్చిండు? పాకిస్తాన్ ఒక బాంబు కొడితే ఇండియా 20 బాంబు కొడతారు అంటే పాకిస్తాన్ మొత్తం క్లోబ్స్ అయిపోతారు. మీ దగ్గర ఉన్నాయి 50 బాంబు కొట్టడానికి, అంతదాకా 20 వాళ్ళు. ఈ లంజ కొడుకులు వెనకకి వెళ్ళి వచ్చి అటాక్ చేస్తున్నారు. గుద్దల దమ్ము ఉంటే చాలా బయటకు వెళ్ళి వచ్చి కొట్లాడుకోకసారి. ఈ లంజ కొడుకులు వెనకకి వెళ్ళి నువ్వు పండుకున్నావు, నీకు వచ్చి నేను కోసిస్తే ఏం లాభం? నీ లేవు, నేను ఇప్పుడు నీతోటి కొట్లాడతాం. అప్పుడు అట్లా బలం ఉంటే అట్లా చేయాలన్నా. ఈ వాజ్పేయి ఏమన్నాడు? పాకిస్తాన్ లేనంటే ఇండియా అధూరా ఉన్నాడు. ఖతం చేసుకోవాలన్నా, అవి కలుపుకోవాలన్నా దీంట్లోనే. ఇది ఒకటి. ఇక్కడ కూడా మనం ఇది 370-35 ఎందుకు ఇవి? ఈ లేడీస్ బయట పెళ్లి చేసుకుంటే వాళ్ళు మొత్తం కాశ్మీర్కి వెళ్ళి ఏం లేకుండా అయిపోతుంది. ఈ లంజా కొడుకులు బయట పెళ్లి చేసుకుంటే వచ్చి అక్కడ వచ్చేస్తారు. అంటే మొగలు చేస్తే నడుస్తుంది, ఆడవాళ్ళు చేస్తే నడవదు. అవి వినయ్ కుమార్ గారు, ఈరోజు మార్నింగ్ సర్జికల్ స్ట్రైక్ జరిగింది కదా, దానిపై మీ అభిప్రాయం? లేదు, మంచిగా అయింది సార్. ఇది కావాలి మనకు. అసలు ఏముందంటే మన ఇండియా గవర్నమెంట్ ఇంతకుముందు మనం ఏమంటారు ఖూఫియా విభాగ్ అంటారు కదా, ఖూఫియా ఇంటెలిజెన్స్ విభాగ్. అసలు ఏది మనం కరెక్ట్ పెడితే అంత పెద్ద మన హాత్స అయింది. అసలు కావద్దు. ఇప్పుడు చేసిన మంచిని చేసింది, సేనా చేసినాడు, మంచిగా చేసినాడు. ఇట్లా చేయాలి. ఇట్లా చేస్తేనే మనం వాళ్ళు ఊకుంటారు. లేకుంటే ఊరుకోడు. మన గడికి మనకు పర్సన్ చేస్తాడు. ఇది చేయాలి, కంపల్సరీ చేయాలి. ఇప్పుడు చేస్తూనే ఉండాలి. మన బార్డర్ మీద కూడా మన ఇంటెలిజెన్స్ బ్యూరోకు మంచి పవర్ ఇచ్చి మంచి ఖూఫియా విభాగ్ మంచిగా పెట్టాలి. ఈ ఖూఫియా విభాగ్ ఫెయిల్ అయిందని దానికి మనకు ఇంత పెద్ద ఘటన మన ఇండియాలో అయింది. అదే ఖూఫియా విభాగ్ మంచిగా ఉంటే ఇంత పెద్ద ఘటన ఇండియాలో కాకూడదు. వెంకటేష్ గారు, ఈరోజు మార్నింగ్ మన వాళ్ళు వెళ్ళి పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ చేస్తారు కదా, దానిపై మీ అభిప్రాయం? They deserve it. Pakistan deserves it. Yes, they deserve it. And it's not now. I think we should have done it early, before only. But right time. భయ్యా, మీ పేరు? తరుణ్. తరుణ్ గారు, ఈరోజు మార్నింగ్ పాకిస్తాన్పై మన వాళ్ళు ఎయిర్ స్ట్రైక్ చేస్తారు కదా, దానిపై మీ అభిప్రాయం? ఇప్పుడు ఒపీనియన్ అంటే అసలు మంచి పని చేశారు వాళ్ళు చేసి. ఎందుకంటే వాళ్ళు ఒకసారి మన మీద దాడి చేసినప్పుడు రీటాలియేట్ చేయాల్సిందే మనము. ఎందుకంటే వాళ్ళకి పాకిస్తాన్కి వాళ్ళకి ఎకానమీ బాగాలేదు అసలు. వరల్డ్ వైడ్ మొత్తం దే ఆర్ హ్యావింగ్ అ బెగ్గింగ్ బౌల్ లిటరలీ. సో వీ హ్యాడ్ టు రీటాలియేట్ అండ్ ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ వీ హ్యాడ్ అ రిటర్న్ అటాక్ బికాస్ ఈవెన్ దే విల్ గెట్ టు నో దట్ ఇంకా మన ఇండియాతో పెట్టుకుంటే ఏమవుతుందో వాళ్ళకు కూడా అర్థమవుతుంది. ఇంకా గవర్నమెంట్ ఐ థింక్ నరేంద్ర మోడీ గారు ఉన్నారు కదా, ఆయన వచ్చిన తర్వాత ఇట్లాంటి చేంజెస్ చూస్తున్నాము. ఇన్కేస్ కాంగ్రెస్ లేదా వేరే గవర్నమెంట్ ఉండుంటే ఇట్లా మనకు చూడడానికి దొరకకపోతుండే, అంటే రిటర్న్ అటాక్ ఇట్లాంటివి ఏం లేకపోతుండే. సో ఇట్స్ అ గుడ్ థింగ్ దట్ గవర్నమెంట్ ఈస్ టేకింగ్ సమ్ కైండ్ ఆఫ్ ఇనిషియేటివ్. అభిప్రాయం అంటే మనకు ఏదైనా ఇండియాకి ఒకటి అయినాకని తెలుస్తుంది కదా అటాక్. అది ముందే అవన్నీ కేరింగ్ తీసుకుంటే ఎప్పుడో బాగుపడేది. దానివల్ల ఇప్పుడు సిఆర్పిఎఫ్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉండాలి. బయట కంట్రీస్ ఏంటంటే యునైటెడ్ స్టేట్స్ ఇవన్నీ ముందే అడ్వాన్స్ ఉంటారు కాబట్టి వాళ్ళకి అంత ఏం పడుతుంది. మనకి ఇలా అంతా ఇది ఇన్సిడెంట్ అయినాక మన వాళ్ళు కేర్ తీసుకుంటారు. లేదా ముందే మన గవర్నమెంట్ కేర్ తీసుకుంటే ఇప్పుడు ఇది అయ్యేది కాదు కదా. అట్లా అని చెప్పి వాళ్ళకి ఒక అడ్వాన్స్ వెహికల్స్ వాళ్ళని ఎప్పుడైనా సేఫ్టీనెస్ మెజర్స్ చేయాలి, వాళ్ళకి ఫ్యామిలీ కాంట్రిబ్యూషన్ అలాంటివి చేయాలి. ఇట్స్ అ వెరీ గుడ్ మూవ్ అండ్ ఇట్ షుడ్ హ్యావ్ బీన్ డన్ ఎర్లియర్. సో అట్లీస్ట్ నౌ ఏది జరిగిందో it is very appreciative and entire nation is happy about it. So we still expect more and more strikes and completely destroy. So it is not an end and we need to kill that the main culprit who is hidden. So that guy has to be killed. So that is a major success for India. చాలా అవసరం ఉండింది అండ్ ఎక్స్పెక్ట్ చేశారనమాట. మొత్తం కంట్రీ అంతా ఎక్స్పెక్ట్ చేశారు అది చేయాలి అని చెప్పి. అది చాలా అవసరం అని చెప్పి. అది ఎన్ని చేసినా వాళ్ళు నేర్చుకోరు పాకిస్తాన్. బట్ చేస్తే కొద్ది వరకు టెర్రరిస్ట్ ఏదైతే బేస్ ఉందో అది అటాక్ చేసి అది డిస్ట్రాయ్ చేద్దాం.
మంచి పని చేసింది భయ మన ఇండియన్ ఆర్మీ. మన కొడుకులు మనల్ని చంపినప్పుడు మనం వేస్తే తప్పేం లేదు కదా. ఓకే, తప్పేం లేదంటారు అయితే? తప్పేం లేదు, మళ్ళీ బరాబరే చేస్తారు మన కొడుకులు. ఓకే, దాడి కరెక్టే, అది మంచి పని అయింది, దాడి చేసి కరెక్టే చేసినారు. కానీ యాక్చువల్లీ ఇంకా ఇట్లాంటి దాడులు మస్తు జరగాల పాకిస్తాన్ మీద. మొత్తం మ్యాప్లకి, మొత్తం వరల్డ్ మ్యాప్లకి పాకిస్తాన్ లేకుండా ఉండాలి. అందులో మంచి ప్రజలు కూడా ఉన్నారు, వాళ్ళని జరిపేసి మొత్తం పాకిస్తాన్ని వరల్డ్ మ్యాప్లో లేకుండా చేయాలి. ఓకే. కన్నా గారు, ఈరోజు మార్నింగ్ పాకిస్తాన్పై ఎయిర్ స్ట్రైక్ జరిగింది కదా, దానిపై మీ అభిప్రాయం? ఓకే, జరగాల్సింది కదా. నేను మనకు 40 మంది చనిపోయారంటే మనకి ఎట్లుంటుంది? ఓకే, వాళ్ళు చనిపోయిన తర్వాత తక్కువనే, ఇప్పుడు అప్పుడే చేయాల్సింది, లేట్ అయింది. ఇది మంచి సూచన, ఎందుకంటే మనకి పాకిస్తాన్ వాళ్ళు చేస్తున్న ఈ దాడికి, పుల్వామా అటాక్కి మనం రివెంజ్ తీసుకోవాలి. సో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ మార్నింగ్ 3:30కి చేసిన అటాక్ చాలా బాగుంది. ఇలాంటి అటాక్స్ ఇంకా రావాలి. సో మనం టెర్రరిజంని ఆపితే బెటర్ అని మనకి. అదే ఇది టిట్ ఫర్ టాట్ అని నేను ఫీల్ అవుతున్నా. పాకిస్తాన్కి జరగాల్సిన పని ఇది, ఎందుకంటే ఆ రోజు జరిగిన పుల్వామా అటాక్ అయితే చాలా బాధాకరమైన విషయం. వాళ్ళకు కూడా తెలియాలి ఎయిర్ డిఫెన్స్ మంచి డిసిషన్ తీసుకున్నదని నేను అనుకుంటున్నాను. ఓకే, అపూన్ గారు, ఈరోజు మార్నింగ్ పాకిస్తాన్పై సర్జికల్ స్ట్రైక్ జరిగింది, దానికి మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా ఎలా ఉంది, హ్యాపీగా ఉంది. బికాజ్ ఆఫ్ నేను కూడా ఆర్మీ స్కూల్లో చదివా. ఓకే, నాకు కూడా సేమ్ ఉండే ఇంటెన్షన్ ఉండే, మంచిగా అనిపిస్తుంది. 1000 kgs కదా, ఇంకో 1000 kgs నెక్స్ట్ స్ట్రైక్ కావాలనుకుంటున్నాను. 1000 kg ఇంకొక బ్లాస్టింగ్ మెటీరియల్ ఉంటుంది కదా, ఇంకో 3 camps కూడా వేసేస్తే అయిపోతుంది. ఓన్లీ 300 అని అంటున్నారు కదా రిపోర్ట్స్ ప్రకారం. ఐ థింక్ సో, ఇంకా మోర్ ఉండొచ్చేమో అనుకుంటున్నాను నేను. యాక్చువల్గా చూస్తే ఈ పని మనం ఎప్పుడో చేయాల్సింది. అసలు మొన్న మనకు అటాక్ చేయకముందే చేసుంటే మనకు జరగపోయేదేమో ఇంత అని మా అభిప్రాయం. కానీ ఇప్పటి మటుకు కూడా కళ్ళు తెరిచి ఈ అటాక్ చేయడం మాత్రం చాలా చాలా, ఇది 12 ఎయిర్ క్రాఫ్ట్లు ఏవి ఈరోజు వెళ్ళినాయి. మిరాజ్ 2000, అది వెళ్ళింది 12 కాదు, 120 కోట్ల మంది అభిప్రాయం అది. ఆ స్ట్రైక్ చేయాలని నా అభిప్రాయం ప్రకారం. అంటే మొత్తం ఇండియన్స్ మొత్తం ఆలోచిస్తుంది ఏంటంటే అతి తొందరలో వాళ్ళ పని చేయాల్సిందే. అక్కడ మనం తలుచుకుంటే ఇండియన్ ఆర్మీ ఎంత స్ట్రాంగ్ అంటే వరల్డ్ ఎక్కడ చూసినా కానీ అన్నిటికంటే కూడా స్ట్రాంగ్. వాళ్ళకి 2 days ఇస్తే ఒక్క శిబిరం అంటూ ఉండదు అక్కడ. ఎక్కడ పీఓకో, అసలు పీఓకో చెప్పుకోవడమే మన ఓ షేమ్. పీఓ అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కశ్మీర్. ఎందుకని అలా మాట? ఒక 2 రోజులు వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చేయండి మిలిటరీకి, మొత్తం క్లీన్ చేసేస్తారు. ఎగ్జాంపుల్, ఈరోజు ఒక 1/2 hour మార్నింగ్ 3:30కి వెళ్ళి 4 కల్లా వాళ్ళు క్లియర్ చేసి వచ్చేసారు. అట్లా వాళ్ళకి ఫ్రీడమ్ ఇస్తే ఇంకేం చేయగలరు మన ఇండియా ఆర్మీ? వాళ్ళకి ఎంతటి ధైర్యం పాకిస్తాన్కి? అసలు పాకిస్తాన్ అనేదే ప్రపంచ పటంలో లేకుండా చేసేస్తారు తలుచుకుంటే మన ఇండియన్స్. కానీ మరి ఈ మన రాజకీయం, తుచ్చ రాజకీయాలు, బీజేపీ, కాంగ్రెస్ ఆర్ ఎనీవన్, వాళ్ళు మాత్రం ఇంత డెడికేటెడ్గా లేరు, మనం ఆలోచించినట్టుగా లేరు. వాళ్ళ స్వార్థం కొరకు కొద్దిగా చేస్తున్నారు. ఎగ్జాంపుల్ చెప్తాను, అక్కడ కారు అవి చెక్ చేసి పంపుతారట కాశ్మీర్లో. కానీ ఆమె పేరేం పేరు, చీఫ్ మినిస్టర్ ముఫ్తీ మహమ్మద్ సయీద్, ఆమె ఏం చేసింది, ఈ ఒక్క స్ట్రైక్ ఒక అతన్ని చెక్ చేస్తే మొత్తం బ్యారికేడ్స్ తన్నేసుకుంటూ వెళ్ళిపోయాడు కారు. అయితే ఒక ఇండియన్ ఆర్మీ ఏం చేశాడు, షూట్ చేశాడు అతను. 3 barricades పార్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు ఆపుతుంటే. కానీ అతను ఏం చేశాడు, షూట్ చేశాడు. అతను షూట్ చేసినందుకు నువ్వు ఒక సివిలియన్ షూట్ చేసినావని ఇప్పుడు అతను తిహార్ జైల్లో పెట్టినారు, ఒక్క మిలిటరీ మ్యాన్. అట్లా చేసినప్పుడు వీళ్ళు ఎక్కడ సెక్యూరిటీ చేయగలుగుతారు? ఇక ఈరోజు ఆ సెక్యూరిటీ చేయకపోవడం వల్ల, అంటే కార్ చెకింగ్స్ అవి ఉంటాయి కదా, ఆ చేయకపోవడం వల్ల ఈరోజు 40 మంది, ఇంచుమించు 40 మంది మిలిటరీ పీపుల్ చనిపోవడం జరిగింది. ఇప్పుడు దానికి సమాధానం ఆమె చెప్తుందా? చెప్పాలి. అక్కడ ఉన్న ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పి తీరాలి. ఎందుకంటే ఇది వాళ్ళు ఇండియన్ ఆర్మీ ప్రాణాలు అడ్డు పెట్టి అక్కడ ఒక్కరోజు ఇది 40 మంది ఒకసారి చనిపోయారు కాబట్టి అందరి దృష్టి అక్కడ మరలింది. కానీ ఒక రోజు జరుగుతున్న విషయం అక్కడ డైలీ 1-2 ఎంత షేమ్ అండి. తలకాయలు తీసేసి మొండాలను అక్కడ వదిలిపెట్టిపోయారు మన ఇండియన్ ఆర్మీ. అయినా కానీ మనం చూసుకుంటూ మీనవేషాలు వేస్తున్నాం. ఈ ఎగ్జాంపుల్ చెప్తాం, మన 24/11 ఎక్కడ మన అమెరికాలో అయింది స్ట్రైక్. వాళ్ళు ఊరుకున్నారా? ఊరుకోలేదు కదా, ఇమ్మీడియట్ రియాక్షన్ చూపించారు. మనం ఎందుకు ఊరుకోవాలా?
మన ఇంటర్నల్ మ్యాటర్ మనకి ఎవరైనా జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉందా? ఎవరు సపోర్ట్ అని మనకు అవసరమా? ఎవ్వరి అవసరం లేదు. కాబట్టి మనం మాత్రం చేయాల్సింది ఏంటంటే మన బార్డర్స్ మనం సెక్యూర్గా కాపాడుకోవడం చాలా ముఖ్యం. వీళ్ళు ఫస్ట్ స్వార్థ రాజకీయాలు మానేసేసి ప్రతి ఒక్కరు దీనికి సపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ప్రతి ఒక్క ఇండియన్ కూడా ప్రౌడ్ ఫీల్ అవుతుండు మన ఇండియన్ ఆర్మీ పైన. ఏది మొత్తం ఫాల్తు నా కొడుకులు పాకిస్తాన్ వాళ్ళు. ఇది మన వాళ్ళు మనల్ని పంపించాలి భయ్య, అది కాదు మనందరినీ పంపించాలి. ఖాళీ ఆర్మీయే కాదు, అందరిని పంపిస్తే అదొకటి అది అలాగ ఉంటుంది. కానీ అందరిని పంపించాలి. వాళ్ళు దొంగ లేక వచ్చి దొంగ బాంబులు వేసి ఎంత మన ఇండియాలోకి ఇట్లా ఉంది. ఇది ఇండియాలో ఉంటేనే కదా బాంబు ఎట్లా వస్తుంది ఆడికెళ్ళిడికి. ఇండియా వాళ్ళ తప్పు ఉంటేనే వస్తుంది. మన దాంట్లోకి ఇట్లా ఉంది, ఉంటారు కొంతమంది కొడుకులు. ఇప్పుడు మన దాంట్లో టిక్ టాక్లకి ఇట్లా వస్తుంది. కొంతమంది సాలేగాలున్నారు, వాళ్ళని పట్టుకోవాలి. ఫస్ట్ వాళ్ళని పట్టుకుంటే మొత్తం సెట్ అయిపోతుంది. ఓకే, ఇండియా ఇది గుడ్, చాలా మంచి ఒపీనియన్ అదైతే. ఇంకా ఎన్నో చేయాలి మన నరేంద్ర మోదీ గారు. ఎందుకంటే వాళ్ళకి 2-3 సార్లు మనం చేస్తే కనుక వాళ్ళు సెటిల్ అవుతారని. ఇంకొకటి మన కాడ ఎంత ఆర్మీ ఎంత ఉన్నా మనకి ఇంత సపోర్ట్ ఇస్తుంది. దానివల్ల నా ఒపీనియన్ ఏంటంటే మనం వెనకపోతున్నట్టు మన ఫీలింగ్ ఉంది చాలా మట్టుకి. ఓకే, మనం ఇంకా 2-3 చేస్తే వాళ్ళకు కొంచెం భయం ఉంటుంది పాకిస్తాన్కి. దానివల్ల మనకు చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే.